మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ వదిలిపెట్టి వెళ్లకుండా వచ్చిన బాధ్యత కూడా బీజేపీ అని చెప్పేసి ఎందుకు మాట చెప్పినాం అని చెప్పేసి అంటే, ఈ రోజు బంగ్లాదేశ్ లో పరిస్థితి ఏ విధంగా అని చెప్పేసి అంటే మొత్తం అట్టుడికి పోతా ఉంది. అక్కడేదో జరిగిందని చెప్పేసి బంగ్లాదేశ్కి ఏదో నష్టం అని చెప్పేసి, బంగ్లాదేశ్ లో ఏదో కుంభకోణం జరిగిందని చెప్పేసి అని కాదు. భారతదేశంలో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయిందని చెప్పేసి అక్కడ ధర్నాలు చేస్తా ఉన్నారు, రాస్తారోకాలు చేస్తా ఉన్నారు, డైరెక్ట్ పీఎం నరేంద్ర మోదీ గారికి వార్నింగ్ ఇస్తా ఉన్నారు. ఏమని? శువేందు అధికారి గారిని తొలగించి సీఎం చేయాలంట. వాళ్ళకి ఇక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్ డౌట్స్ అంట. ఎలక్షన్స్ ప్రాపర్ గా జరగలేదు, ఇక్కడ ఇల్లీగల్ గా చేసిర్రు, ఈవీఎం మిషన్ లో కూడా చాలా అవకతవకలు అని చెప్పేసి. ఇందులో బట్టి బంగ్లాదేశ్ ఏంటంటే ఓన్లీ ఆర్థికంగా వీక్ అని చెప్పి అనుకున్నా కానీ వాళ్ళకి బుర్ర కూడా లేని విషయం అర్థమవుతా ఉంది. భారతదేశంలో జరిగినటువంటి ఎలక్షన్స్ గురించి పక్క దేశం వాళ్ళు కొట్టగా చేస్తున్నారని చెప్పేసి అంటే ఏ విధంగా మమతా బెనర్జీ ఇక్కడ రూలింగ్ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఏ రేంజ్ లో అని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ని, బంగ్లాదేశ్ గవర్నమెంట్ ని ప్రెజర్ చేస్తా ఉన్నారంట. ఈ యొక్క బంగ్లాదేశ్ ప్రజలందరూ కూడా, బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఈ రాడికల్ సంఘాలు అన్ని కూడా ఏంటంటే మీరు ఎలాగైనా కూడా మోదీ గారితో మాట్లాడండి, మమతా బెనర్జీని మళ్ళీ సీఎం చేయాలి, సువేంద్ర అధికారి తీసేయాలంట. అంటే ఏ విధంగా ఎన్ని సంవత్సరాలు ప్రజలు ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. హిందువులు ఎన్ని విధాలుగా ఇబ్బంది పడడం అర్థం చేసుకోవచ్చు. ఎన్ని విధాలుగా భారతదేశం నష్టపోయిందో మనం అర్థం చేసుకోవాలి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి, రేషన్ కార్డులు ఇచ్చి, ఫుడ్ పెట్టుకుంటూ మీ ఓట్ల కోసం అని చెప్పేసి, మీ యొక్క రాజకీయ జీవితం కోసం అని చెప్పేసి, మీరు రాజకీయ భవిష్యత్తు కోసం అని చెప్పేసి పక్క దేశం, శత్రు దేశంలో ఉన్నటువంటి ప్రజలను తీసుకొచ్చి ఇండియాలో కూర్చోబెట్టుకుని మేపుకుంటూ వాళ్ళ ఓట్లతో సీఎంఐ గెలిస్తే ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఇల్లీగల్ వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతా ఉంటే అక్కడ దేశం తట్టుకోలేకపోతా ఉన్నది. కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది వచ్చారు బంగ్లాదేశ్ నుండి బెంగాల్ కి, బెంగాల్ త్రూ అన్ని రాష్ట్రాలకు స్ప్రెడ్ అయ్యారు వాళ్ళు. సిగ్గు లేదు కొంచెమైనా కూడా మమతా బెనర్జీకి? భారతదేశం గడ్డ మీద ఉండుకుంటా అనేక రకాలుగా నువ్వు భారతదేశాన్ని ఉపయోగించుకుంటూ ఇన్ని వేల మందిని, ఇన్ని లక్షల మందిని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ భారతదేశం తీసుకొచ్చి వాళ్ళ మీ ఓట్ల కోసం అని చెప్పేసి నువ్వు గెలిపించుకొని భారతదేశం ఇంత అన్యాయంగా నువ్వు ఎన్ని రకాలుగా పాల్పడడం అనే విషయం క్లియర్ కట్ అర్థమవుతా ఉంది. అక్కడ వాళ్ళు గవర్నమెంట్ ని ఫోర్స్ చేస్తా ఉన్నారు, మమతా బెనర్జీ ఓడిపోతే వాళ్ళ నష్టం జరుగుతుందని చెప్పేసి. అంటే ఏ రేంజ్ లో ఉందని చెప్పేసి ఇక్కడ అన్యాయం. అక్కడ ఉన్నటువంటి కొన్ని రాడికల్ సంఘాలు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఒకసారి వినండి మీరే. তাহলে ভারত অভিযান করা হবে ইনশাআল্লাহ। পাকিস্তানকে আমরা আহ্বান জানাবো, আমরা আছি, ভারত দখল করতে আমাদের মাত্র 3 ঘন্টাও সময় লাগবে। ఈ పిచ్చి కుక్కలు ఏమవుతున్నాయని చెప్పేసి అంటే భారతదేశంలో ఉన్న 30 కోట్ల మంది ముస్లింస్ బంగ్లాదేశ్ లో ఉన్న ముస్లిం వాళ్ళకి సపోర్ట్ ఇస్తారంట. భారతదేశాన్ని 3 గంటలలో స్వాధీనం చేసుకుంటారంట. అవసరమైతే 3 ముక్కలు చేస్తారంట. భారతదేశం గడ్డ మీద ఉన్నటువంటి ఒక చిన్న గడ్డి పోస కూడా మీరు వీకలేరు. మీ 30 కోట్ల మంది కావచ్చు, మీకు అన్నటువంటి అంత జనాభా కావచ్చు, పాకిస్తాన్ తో కలిసి వీళ్ళు యుద్ధం చేస్తారంట ఇండియా మీద. ఆపరేషన్ సింధూర్ లాంటి ఇంకొక ఆపరేషన్ కనుక మోదీ గారు ఇంకోటి చేపెట్టారు అనుకో, ఆ మాట మాట్లాడడానికి మీరు అక్కడ బ్రతికే ఉండరు. ఫస్ట్ మీరు రాకెట్ లాంచ్ చేయడానికి కింద ప్లేస్ కూడా ఉండదు మీకు. మీ బతుకు మీకు కనీసం పాకిస్తాన్ దగ్గర నుంచి మీరు విడిపోలేక భారతదేశాన్ని సహాయం కోరితే భారతదేశం వాళ్ళు సహాయం చేస్తే మీరు పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ కి ఏర్పడ్డారు. ఆ విషయం ఇప్పుడే మర్చిపోయారా? పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలుపుకొని మళ్ళీ మేము ఇండియా మీద దాడి చేస్తామని చెప్పేసి అంటే నవ్వొస్తా ఉన్నది. నాకు నిన్న కామెంట్ వచ్చిన ఒక వీడియోకి ఏంటంటే, మరి ఏంటి బీజేపీ వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా మతం గురించి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడతారు, 100% మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? ఇలాంటి కుక్కలు భారతదేశంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఓడిపోతే బంగ్లాదేశ్ లాంటి శత్రు దేశాలలో వాళ్ళు ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ ప్రెజర్ చేస్తా ఉన్నారు, మళ్ళీ మమతా బెనర్జీని సీఎం చేయాలి, లేకుండా మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటే ఏ రేంజ్ లో ఇక్కడ అన్యాయం జరుగుతా ఉంది. అక్కడ ముస్లింస్ ఒక రాడికల్ సంఘం వాళ్ళు ఏంటంటే భారతదేశాన్ని 3 ముక్కలు చేస్తామని చెప్పి అంటా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడంటారా మీరు? ఇప్పుడు కామెంట్ చేయండి. బీజేపీ ఎందుకు మాట్లాడుతూ ఉంది సపోర్ట్ అని చెప్పేసి అంటే దీనికోసం అని చెప్పేసి ఈ విధంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కావచ్చు అనేక రకాలుగా భారతదేశం మీద దోపిడీకి పాల్పడతామని కారణంతోనే బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పి అంటా ఉన్నారు. భారతదేశాన్ని ఓన్లీ సనాతన ధర్మం ఒక్కటే కాపాడదని చెప్పి అంటా ఉన్నారు. అనకూడదా? భారతదేశాన్ని 3 ముక్కలు చేస్తారంట. ఇప్పుడు వానికి రిప్లై చేయండి, నాకు కాదు. వాళ్ళ డైరెక్ట్ పార్లమెంట్ సాక్షిగా భారతదేశంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఖచ్చితంగా మమతా బెనర్జీ గెలవాలి, మమతా బెనర్జీ గెలవకపోతే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళ పార్లమెంట్ లో చెప్తా ఉన్నారు, వాళ్ళ ఎంపీ చెప్తా ఉన్నాడు. అంటే ఏ విధంగా ఉన్నట్టు ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్? నాకు తెలిసి పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి ఎవడు కూడా మమతా బెనర్జీ ఓటేయలే. ఎవరైతే మమతా బెనర్జీ ఇంపోర్ట్ చేసుకున్నదో ఈ కుక్కలన్నింటినీ కుక్కల ఓట్లతో గెలిచింది ఇందులో బట్టి. దానికి శత్రు దేశానికి భారతదేశానికి మధ్యలో ఒక ఫెన్సింగ్ వేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అంటే ఈ మమతా బెనర్జీ ఏ చెప్పుతో కొట్టాలి? శువేందు అధికారి గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 45 days లోపు మనకి ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఫెన్సింగ్ ఏర్పడాలని చెప్పేసి ఫస్ట్ ఆర్డర్ చేయడం జరిగింది. అది చాలా మంచిది. దానివల్ల ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తగ్గిస్తూ ఉంటాం. పశ్చిమ బెంగాల్ త్రూ భారతదేశానికి ఉన్న బంగ్లాదేశ్ కి 670 స్వరంగాలు ఆరామ్స్ గా వాళ్ళు ఏంటంటే వస్తా ఉన్నారు, పోతా ఉన్నారు. అన్ని రకాల స్మగ్లింగ్ నడుస్తుంది అందులో. అలా 150 వరకు ఇప్పుడు ఆల్రెడీ క్లోజ్ చేస్తారు, రిమైనింగ్ కూడా క్లోజ్ చేస్తారు అతి త్వరలో.
ఇవన్నీ వాళ్ళకు మింగుడు పడట్లే. భారతదేశంలో ఉన్నటువంటి ఒక బంగ్లాదేశీలందరూ కూడా బంగ్లాదేశ్కి వెళ్తే వాళ్ళు ఒక బన్ను కోసం అని చెప్పేసి 3-4 కుక్కలు కొట్టినట్టు కుట్టుకునే పరిస్థితి వాళ్ళ అక్కడ. వాళ్ళకి పోషించే శక్తి లేదు అక్కడ, ఆ గవర్నమెంట్కి లేదు అక్కడ. అందుకని చెప్పేసి భయపడతా ఉన్నారు. ఇంకొకటి ఉన్నాడు ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు. ఫస్ట్ డే విజయ్ తలపతి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన ఫస్ట్ డేనే అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడుకోవాలి, ఏం చేద్దాం రాష్ట్రం కోసం చెప్పి మాట్లాడుకోవాలి తప్ప ఇవన్నీ పక్క పెట్టేసి మనకి ఎంత కక్ష ఉంటే, మనకి ఎంత ఈర్ష్య ఉంటే హిందువుల మీద, ఈ సనాతన ధర్మం మీద ఫస్ట్ డేనే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి కంప్లీట్ గా అని చెప్పి ఫస్ట్ డేనే మాట్లాడని చెప్పేసి అంటే ఆ కుక్కని చెప్పుతో కాదు, వాడిని ఎన్కౌంటర్ చేయాలి. వాడిని ఆల్రెడీ నువ్వు అట్లా కారు కూతలు కూర్చున్నందుకే రా బాబు నీ పొజిషన్ పోయి నువ్వు అపోజిషన్ లో కూర్చున్నావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే విధంగా మాట్లాడితే బిడ్డ నీకు ఆ సీట్ ఉండదు, నువ్వు కూడా ఉండవు. సో ఇది ఇక్కడ పరిస్థితి. ఓన్లీ సింపుల్ గా బండి సంజయ్ కొడుకు యొక్క మ్యాటర్ పట్టుకొని సాగదీయకండి. అలా మళ్ళీ పెద్ద పిప్పి ఏం లేదు అక్కడ. బండి సంజయ్ కొడుకు బండి బగిరేదు, బండి సంజయ్ జైలుకి వెళ్తుండు, జైలుకి పంపించాల, పోక్సో కేసు, అమ్మాయికి 17 years 18 years 20 years జైలు శిక్ష పడుతుందంట. ఎన్ని ఇయర్స్ పడితే ఏందిరా బాబు, ఎన్ని రోజులు అని చెప్పేసి మీకు వేరే న్యూస్లు ఏం లేవా? ఒకటే పిండుతా ఉన్నారు మ్యాటర్ అది. భారతదేశాన్ని 3 ముక్కలు చేస్తా అని చెప్పి అంటా ఉన్నారు నాయన. ఫస్ట్ అది చూడండి, భారతదేశంలో ముస్లింస్ 30 కోట్ల మంది, బంగ్లాదేశ్ ముస్లింస్ కలుపుకొని భారతదేశాన్ని 3 గంటల్లో ఆక్రమిస్తారంట. ఈ న్యూస్ మీద ఫోకస్ చేయండి. ఎంతసేపు రాజకీయాల కోసం చెప్పేసి, మీ పిఆర్పి కోసం చెప్పేసి ఒకటే మ్యాటర్ పిండకండి. బండిలో బట్టి బండి సంజయ్ ఎటువంటి రిమార్క్ లేదు. ఇప్పుడు ఒకటి దొరికింది కాబట్టి దాన్ని పట్టుకొని వాయించుతా ఉన్నారు. ఇక ఓన్లీ పిఆర్పీలే కాకుండా అప్పుడప్పుడు సమాజ సేవ చేసే విషయం కూడా ఆలోచించండి. బండి భగీరథని అరెస్ట్ చేస్తారు కావచ్చు, తప్పకుండా నిరూపణ జరిగితే కంపల్సరీ జరుగుతుంది కదా. ఇక ఆ విషయం కొంచెం పక్క పెట్టి ఇప్పటికైనా కూడా ఈ 1 week జరిపారు కదా, నెక్స్ట్ ఇటువంటి విషయాల మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. భారతదేశాన్ని ఏ విధంగా నష్టం చేయాలని చెప్పేసి అనేక చుట్టుపక్కల దేశాలు ఎన్నో ట్రై చేస్తా ఉన్నాయి. ఇటువంటి బంగ్లాదేశ్ లాంటి కుక్కలు కావచ్చు, మమతా బెనర్జీ లాంటి ఇండియా లోపల అనుకుంటూ చేస్తున్నటువంటి ఉగ్రవాద శక్తులు కావచ్చు. సో వాటి మీద కూడా ఫోకస్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.